చిలకల గుట్టకి వెళ్ళడం కోసము ఇక్కడ చేసేటువంటి తంతు అంటే సమ్మక్క గుడిలో కావచ్చు, మీ ఇళ్ళలో కావచ్చు, ఎట్లా నిష్ఠతోటి ఉపవాసం ఉంటారా, ఎట్లుంటారు, ఏం చేస్తారు? చిలకల గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఊళ్ళో గర్భగుడిలో పూజ చేసుకుంటూ అన్నీ మా కార్యక్రమంలో ఏవైతే వస్తువులు అవసరమో ఆ వస్తువులన్నీ శుభ్రం చేసుకొని గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. గుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతమంది పోతారు, ఎట్లా ఫస్ట్ ఎంతమంది వెళ్తారు, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎట్లా పోతారు, ఎట్లా ఎట్లా తీసుకొస్తారు? గుట్టపైకి వెళ్ళేటప్పుడు మెయిన్గా మా పెద్దలే పోతారు. అందరూ వెళ్ళరు. ఒక నలుగురే పెద్దలు పోతారు. వాళ్ళు మీ అందరం కిందనే ఉంటాం చాలామంది. ఎందుకంటే మా పెద్దలు మాకు తరతరాలుగా వచ్చిన ఆచారం ప్రకారంగా మా అమ్మ నాన్నలు, మా తాతలు ముత్తాతలు ఎట్లయితే ఆనవాయితీగా తీసుకొస్తున్నారో మేము చిన్నపిల్లలం కాబట్టి మా పెద్దలు వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత ఆ తర్వాత మేము ఇన్వాల్వ్ అవుతాం. అందరూ గుట్ట కిందనే ఉంటాం. వాళ్ళు తీసిన తర్వాత అమ్మవారిని తీసుకొని కిందికి రావడం జరుగుతుంది. అంటే సిద్ధపోయిన వంశం కావచ్చు, కొక్కెర వంశం కావచ్చు, వీళ్ళందరూ వెళ్తారు కదా, ఎంతమంది అవుతారండి? మీరు ఎంతమంది ఉన్నారు? ఎంత దాదాపు? ఇది సిద్ధమైన వంశం చాలా ఉన్నది. 100 మంది మా పాలెంలో అందరం 100 మంది సిద్ధమైన వంశస్థులు ఉన్నారు. కొక్కెర వంశస్థులో ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. సో సిద్ధమైన వంశం వాళ్ళు, కొక్కెర వాళ్ళు అక్కడికి పోతారు. అంటే చిలకల గట్టు దగ్గరికి పోయి చిలకల గట్టు కింద మీరు అందరు ఉంటారు. మీరు అందరు ఉన్న తర్వాత పైకి ఎంతమంది ముఖ్యులు అనుకునేటోళ్ళు ఎంతమంది పోతారు పైకి? చిలకల గుట్టకు వెళ్ళిన తర్వాత పైకి పోయేవారు ఒక 4 మాత్రమే వెళ్తారు. మా పెద్దలు వెళ్తారు. అది సీక్రెట్గా ఉండవలసిన నియమాలు. అయితే అందులో కొంతమంది కొమ్ము బూరలు ఊదడం ఇట్లా ఉంటారు కదా, అంటే ఎంతమంది అమ్మవారు అన్ని అక్కడ పూజలు చేసిన తర్వాత ఎంతమంది ఎట్లా తీసుకొస్తారు, ఎవరెవరు ఏం పట్టుకుంటారు? అమ్మవారు తెచ్చేటప్పుడు వాస్తవంగా కొక్కెర కృష్ణయ్య దేవుని పూనకం అవుతుంది. ఒకరు దీపధూపం వేసేవాళ్ళు, ఒకరు జలకం వేసేవాళ్ళు. దాంట్లో నేను కూడా ఒక భాగం వస్తాం. కొమ్ము పట్టేవాడిని. మా నాన్న అయితే ఆచారంగా వచ్చినవి. సో తీసుకొచ్చేటువంటి 4 ప్రధాన వ్యక్తుల్లో మీరు ఒకరు. మీరు కొమ్ము పడతారు. అంటే మాకు అంటే బాహ్య ప్రపంచానికి కొమ్ము అంటే ఏంటో తెలియదు, జలకం అంటే ఏంటి తెలియదు, ధూపం అంటే ఏం తెలియదు. కృష్ణయ్య గారు అంటే ఆయన దేవుడు పుడతారు కాబట్టి ఆయన వస్తుంటే మీరంతా కూడా ఆయనను అనుసరించుకుంటూ వస్తారు. అంటే కొమ్ము ఊదడం అమ్మకి ఇష్టమా? జలకం అంటే ఏంటి, ఎట్లా ఏంటిది? జలకం అంటే ఇది దేవుడు పూనినప్పుడు ఏదన్నా ఆటంకాలు అవి వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు జలకం అనేది నీళ్ళు చల్లితే అది దానికి ఒక ఆటంకం అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఈ కొమ్ము పట్టడం అనేది ఆచారంగా వస్తున్నది. ఒక బలం, ఒక శక్తి లాంటిది అమ్మవారికి. ఈ కొమ్ము అనేది నేను ఉన్నాను, నేను వస్తున్నాను అనే నినాదంలో ఈ కొమ్ము ఆమెకొక బలంగా ఇది ఉండడం జరుగుతుంది. ధూపం వేయడం అంటే అమ్మ వస్తుంటే శాంతించడం కోసం ధూపం వేస్తారా, ఎట్లా? అమ్మ వస్తున్న స్టార్టింగ్ కొమ్ము పడతాము, ధూపం వేస్తాం. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు జలకం వేస్తాం. అమ్మవారికి అది మెయిన్ ఇంపార్టెంట్గా ఇది ఉంటుంది. సో నరసింహరావు